నిశ్రేయసం అంటే మోక్షం ఉంది అంటే దాని ద్వారానే మనకు శ్రేయస్సు ఉందని తెలుసుకున్నాయి అన్నారు. అంటే ఇప్పుడు ఇంద్రియాలు తెలుసుకున్నారా, ఇంద్రియాధిష్టాన దేవతలు తెలుసుకున్నారా? ఇంద్రియాధిష్టాన దేవతలు తెలుసుకున్నాయని ఈ విధంగా మనకు గుర్తుకి వస్తుంది. అనుగతాశ్చ సర్వత్ర అభిమానిన్యశ్చేతనా దేవతా మంత్రార్థవాద ఇతిహాస పురాణాదిభ్యో అవగమ్యంతే. అనుగతాశ్చ అంటే ఆ అనుగమనం కూడా సర్వత్ర అభిమానిన్యశ్చ చేతనా దేవత, ఎక్కడెక్కడ ఏ రూపంలో జడాన్ని గురించి చెప్పినప్పటికీ తదధిష్టాన చేతనమని దేవతా శబ్దం చేత మంత్రార్థవాద ఇతిహాస పురాణాది, మంత్రము, అర్థవాదము, ఇతిహాస, పురాణాది వీటి ద్వారా మనకు అవగాహనకు వస్తుంది. ఎక్కడెక్కడ ఏం చేసుకుంటున్నామో దాన్ని బట్టి పురాణాల చేత, ఇతిహాసాల చేత, మంత్రార్థవాదాల చేత మనకు గుర్తుకు వస్తుంది. అగ్నిర్వాగ్భూత్వ ముఖం ప్రావిశతు, అగ్ని వాగ్ రూపమై ముఖంలో ప్రవేశించింది అని. అంటే అప్పుడేమైంది? అగ్ని దేవత కదా, వాగ్ రూపంలో ముఖంలో ప్రవేశించింది అని. ఇత్యేవమాదిక చ శృతి కర్ణేషు అనుగ్రాహికాం దేవతాం అనుగతాం దర్శయతి. ఇలాంటి శృతులలో కూడా కర్ణేషు అనుగ్రాహికాం, కర్ణను అనుగ్రహిస్తూ, ఆయా కరణాన్ని అనుగ్రహిస్తూ ఆయా దేవత, చేతికి ఒక దేవత, కంటికి ఒక దేవత, వాక్కి ఒక దేవత, వాటిని దేవతలంతా కూడా చూపిస్తూ ఉంది. ప్రాణ సంవాద వాక్యేశేషే చ తేహ ప్రాణ ప్రజాపతిం పితరమేత్య ఊచు. ఆ ప్రాణ సంవాదంలో కూడా, ప్రాణ సంవాదం అంటే ఇక్కడ ప్రాణం అంటే ప్రాణం కాదు, సమస్త ఇంద్రియాల సంవాదంలో కూడా వావి అనుకొని ఆ విధంగా సంవాదం చేసుకొని ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి ఈ విధంగా అన్నాయి. కేవలం ఇంద్రియాలు పోతాయి, జడమ ఇంద్రియాధిష్టాన పోతాయి. ఇది శ్రేష్ఠత్వ నిర్ధారణాయ ప్రజాపతి గమనం. మాలో ఎవరు శ్రేష్టమైన వాళ్ళు, గొప్ప వాళ్ళు, దాన్ని నిర్ధారణ చేసుకోవాలనే ఉద్దేశం చేత బ్రహ్మ దగ్గరికి పోయే విధానాన్ని కూడా తద్వచనాచైకైకోత్క్రమణం. బ్రహ్మదేవుడు మీలో ఎవరు లేచిపోతారో, ఎవరు లేచిపోయినందువల్ల శరీరం పోతుందో వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవడము. ఏకైక గమనం అంటే ఒక్కొక్కరు లేచిపోవడము, మళ్ళీ రావడము. అన్వయ వ్యతిరేకాభ్యాము, నేను పోయినందువల్ల ఏం కాలేదు, వచ్చినందువల్ల ఏం కాలేదు అని అన్వయం చేసుకున్నది వ్యతిరేకము. అన్వయం ఏంటిది? రావడము. వ్యతిరేకం ఏంటిది? పోవడము. ప్రాణశ్రైష్ఠ్య ప్రతిపత్తి అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి నిర్ణయం ఏమైంది? ప్రాణమే శ్రేష్టమనేది అవి తెలుసుకున్నాయి. అప్పుడు తెలుసుకున్నాయి అంటే పోయినాయి, వచ్చినాయి, తెలుసుకున్నాయి, అడిగినాయి అంటే జడమైన ఇంద్రియాల, వాటి అధిష్టాన దేవతలు. తస్మై బలిహరణం, మళ్ళీ వాడికి బలిచ్చింది. ఆ ప్రాణానికి ఇవన్నీ కూడా బలి. మామూలు పూర్వకాలంలో దేవతల దగ్గర బలిస్తుండే వాళ్ళ కోళ్ళను, గొర్రెలంతా కూడా ఈ ఇంద్రియాలు కూడా ప్రాణానికి బలిచ్చినాయి. ఏం బలిచ్చినాయి అంటే మా విషయాలు ఏవైతే ఉన్నాయో నీకు అది బలి అన్న. ఏ ఇంద్రియానికి ఏది విషయం ఉందో అదే నీకు బలి రూపంలో, ఆహార రూపంలో ఇస్తున్నాము అన్నారు. అందువల్ల బలి ఏంటిది? అదే కదా. మరి దీన్ని ప్రాణోపాసన అంటూ ఉంటారు. చక్షుకి ఏదైతే విషయం ఉందో అది నీదే, శ్రోతానికి ఏదైతే విషయం ఉందో అది నీదే, ఇది సమస్త జ్ఞానేంద్రియాలకి ఏ విషయాలు ఉన్నాయో అది నీకే అర్పితము అన్నట్టుగా బలిని కూడా ఇచ్చినట్టుగా మనకు చెప్తోంది. ఇది చ ఏవం జాతీయకో అస్మదాదిషు ఇవ వ్యవహారో అనుగమ్యమానో అభిమాన వ్యపదేశం దృఢయతి. ఎట్లాగైతే మనము వ్యవహారం చేసి అభిమానం కలిగి సమస్త వ్యవహారాల ద్వారా పరిష్కారం చేసుకుంటున్నామో అలాగే సమస్త ఇంద్రియాలు కూడా వాటి వ్యవహారం ద్వారా సంచరించినట్టుగా మనకు చెప్తూ ఉంది. కాబట్టి తత్తేజ ఐక్షత ఇత్యపి పరస్య ఏవ దేవతాయ అధిష్టాత్ర్య స్వవికారేషు అనుగతాయ. ఆ తేజ చూసింది అనే ఈ వ్యవహారం కూడా దాన్ని అధిష్ఠించిన పరస్య ఏవ దేవత, దానికి భిన్నమై దానికి అధిష్టానమైన దేవతనే మనకు గుర్తు చేస్తుంది. స్వవికారేషు అనుగతాయ, ఆయా వికారాలయందు ఆ దేవతే అనుగతమై ఉంది. ఇయం ఈక్షా వ్యపదిష్యత ఇది ద్రష్టవ్యం. ఇయం ఈక్షా వ్యపదిష్టం తేజస్సు ఈక్షింది అంటే తేజ అధిష్టాన దైవము చూసిందనే దాన్ని కూడా మనము అవగాహన చేసుకోవాలి. తస్మాత్
విలక్షణమే వేదం బ్రహ్మనో జగత్తు. అందువల్ల అక్కడ జడము వేరుగా కనిపిస్తుంది, చైతన్యమే వేరుగా కనిపిస్తుంది. కాబట్టి విలక్షణమైనందువల్ల ఈ జగత్తుకు బ్రహ్మ కారణము కాదు. విలక్షణత్వాచ నా బ్రహ్మ ప్రత్యేకం ఇత్యాక్షిప్తే ప్రతివిధత్తే. విలక్షణత్వం ఉంది కదా, బ్రహ్మ విలక్షణమైనందువల్ల ఈ జగత్తుకు బ్రహ్మము ఉపాదాన కారణమయ్యేదానికి వీలు లేదు. ఇంతవరకు పూర్వపక్షమే 2 సూత్రాల ద్వారా పూర్వపక్షాన్ని నిలబెట్టాడు. అప్పుడు విధత్తే ప్రతి విధత్తే దీని గురించి ఇంకా సమాధానము 6వ సూత్రం ద్వారా చెప్పుతాడు. ఇంత పొడుగు అంటే దీనికి ఈ లక్షణాలు, దానికి ఆ లక్షణాలు. మరి శృతి ఈ విధంగా చెప్తుంది కదా, రకరకడ చెప్పింది అంటే అధిష్టానం చైతన్యం చెప్పబడింది కానీ అదే చెప్పలేదు. అయితే ఇప్పుడు ఆ ఇంద్రియాలు, జడమైన ఇంద్రియాలు వేరున్న దానికి భిన్నమైన చైతన్యం వేరుగా ఉందని చెప్పింది కదా. అట్లాగే ఇక్కడ కూడా విలక్షణంగా కనిపించినందువల్ల బ్రహ్మకు విలక్షణంగా కనిపించిన ఏంటి విలక్షణం చాలా ఇంత పొడుగు చెప్పారు కదా. సుఖము, దుఃఖము, స్వర్గము, నరకము, ఇంకా వగైరా వగైరా అంతా కూడా చెప్పింది కదా. అవేం బ్రహ్మము లేవు, ఇదేమో దీనికి ఉన్నాయి, దానికి విలక్షణత్వం ఉంది. కాబట్టి ఏ లక్షణాలు కలిగిన దానికి అదే కారణం అవుతుంది, ఇంకోటి కారణం ఏదానికి లేదు. ఈ బ్రహ్మము శుద్ధమైపోయా, నిర్లేపమైపోయా, ఏదో దుఃఖాత్మకమైపోయా. ఉపాదాన కారణములో ఏవైతే ఉంటాయో కార్యములు అదే వస్తూ ఉంటాయి. అలా లేకపోతే మట్టితో తయారైందానికి బంగారం ఉన్న, బంగారంతో తయారైందానికి మట్టి కూడా రావాలి అని ఇన్ని రకాలుగా ఉపమానాలు చేస్తూ ఆఖరికి ఏం చేసేవాడంటే ఇన్ని లక్షణాలు కలిగి మా ప్రధానమే కారణం అవుతుంది కానీ మీ బ్రహ్మం అయ్యేదానికి వీలు లేదు అనే దాన్ని ఇంత పొడుగు పెద్ద పూర్వపక్షాన్ని నిలబెట్టారు. ఏదో రకంగా మరి పోట్లాడుకు దిగాలి కదా. దీనికి రేపు 6వ సూత్రం ద్వారా మరి సిద్ధాంతి సమాధానం చెప్పబోతాడు. అది రేపు విందాం. మరి ఓం తత్వతో. దృశ్యతేతు పూర్వపక్షాన్ని సవాల్ చేస్తూ సమాధానం చెప్తూ ఉన్నారు. దృశ్యతే అంటే చూడబడుతుంది, అంటే పూర్వంలో చెప్పబడినట్టుగా ఏ పూర్వపక్షం అయితే ఉందో దాన్ని ఖండనం చేసేదాని కొరకు తూ అనే శబ్దాన్ని ఇక్కడ వాడారు. యదుక్తం విలక్షణత్వాన్నేదం జగద్ బ్రహ్మ ప్రకృతికం ఇది. నేనేం చెప్పారు అంటే జగత్తంతా కూడా పాప పుణ్యాలతో కూడుకుంది, మాలిన్యంతో కూడుకుంది, తర్వాత ఏంటిది అశుద్ధమైంది, సుఖ దుఃఖాలతో కూడుకుంది, స్వర్గ నరకాలతో కూడుకుంది. అట్లాగే ప్రకృతి కూడా అలాంటిదే. కాబట్టి ప్రకృతి కారణమవుతుంది. శుద్ధం అపాప విద్ధం కవిర మనీషి అన్నట్టుగా ఆత్మతత్వం శుద్ధమైంది కాబట్టి ఉపాదాన కారణం అయ్యేదానికి వీలు లేదు అని ఈ విధంగా చెప్పినందువల్ల యదుక్తం విలక్షణత్వాన్నేదం జగద్ బ్రహ్మ ప్రకృతికం ఇది. ఈ జగత్తు కంటే విలక్షణమైన వాళ్ళందువల్ల ఉపాదాన కారణం అయ్యేదానికి వీలు లేదని ఏదైతే చెప్పబడిందో అది నాయమేకాంత. ఇది ఏకాంత అంటే సంపూర్ణంగా సమంజసమైంది కాదు. ఎందుకు? దృశ్యతే లోకే చేతనత్వేన ప్రసిద్ధేభ్య పురుషాదిభ్యో విలక్షణానాం కేశ నఖాదీనాం ఉత్పత్తి అన్నారు. ఏ విధంగా లోకంలో మనకు చూడబడుతుంది, చేతనం నుంచి అచేతనం కూడా ఉత్పన్నమైనట్టుగా కనిపిస్తుంది లోకములో. చేతనత్వేన ప్రసిద్ధేభ్య పురుషాదిభ్యో అంటే జీవులందరికీ కూడా, జీవులు చేతనమా అచేతనమా? చేతనము. చేతనము నుంచి అచేతనం వచ్చేట్టు మనకు కనిపిస్తుందా లేదా? ఏం కనిపిస్తుంది? విలక్షణ కేశనఖాదీనాం ఉత్పత్తి. గోళ్ళు వస్తున్నాయా లేవా? గోళ్ళు చేతనమా అచేతనమా? వెంట్రుకలు వస్తున్నాయా లేవా? చేతనమా అచేతనమా? మరి చేతనం నుంచి అచేతనం రాదు, ఎట్లా వస్తుంది అని ఇప్పుడు ఎట్లా అన్నారు? లోకంలో మనకు ప్రసిద్ధంగా కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి గోళ్ళం అచేతనము. అందుకే కదా మరి హిరణ్యకశిపుడు నేను ప్రాణం ఉన్నవాడితో చావకూడదు, ప్రాణం లేనితో చావకూడదు అంటే ప్రాణం ఉన్నట్టు కాదు లేనట్టు కాదు అన్నారు. అందువరకు ఇప్పుడు చేతనం నుంచి అచేతనం ఉత్పన్నమైందా లేదా? కేశ నఖాదీనాం ఉత్పత్తి. అచేతనత్వేన చ ప్రసిద్ధేభ్యో గోమయాదిభ్యో వృశ్చికాదీనాం. ప్రసిద్ధమైన అది ఏంటిది? ఆవు పేడ. చేతనమా చేతనమా? ఆవు పేడ చేతనమా చేతనమా? ఆ చేతనం నుంచి తేలు పుట్టింది, అది చేతనమా చేతనమా? అందువల్ల ఇలా రకరకాలుగా కనిపిస్తున్నాయి లేవా? పురుషుల నుంచేమో గోళ్ళ వగేర పుట్టాయి, మరి గోమయం నుంచేమో తేళ్ళ వగేర పుట్టాయి. అయితే అచేతనం నుంచి చేతనం, చేతనం నుంచి అచేతనం పుట్టినట్టుగా అనిపిస్తుందా లేదా? నన్ను అచేతనాన్యేవ పురుషాది శరీరాన్ని అచేతనానాం కేశ నఖాదీనాం కారణాన్ని అచేతనాన్యేవ వృశ్చికాది శరీరాన్ని అచేతనానాం
గోమయాదినం కార్యానీతి. మేము అట్లా కాదు మేము అనేది. శరీరం అచేతనము, దానికి వచ్చిన గోలు కూడా అచేతనము, అచేతనం నుంచి అచేతనం పుట్టిందని మేము అంటాం. అప్పుడు మీరేం చేస్తారు? గోమయం అచేతనము, దాని నుంచి తేలు శరీరం కూడా అచేతనము, అచేతనం నుంచి అచేతనం పుట్టిందా అని మళ్ళీ పూర్వపక్షి ఒకవేళ ప్రశ్న వేస్తుందేమో. శరీరం అచేతనం, చేతనం కాదు కదా. అచేతనం శరీరం నుంచి గోలు కూడా అచేతనమే పుట్టాయి, చేతనం నుంచి పుట్టినాయా? మరి గోమయం కూడా ఏంటిది? అచేతనము. తేలు యొక్క శరీరం ఏంటిది? అచేతనము. అచేతనం నుంచి అచేతనం పుట్టిందే కానీ చేతనం నుంచి అచేతనము పుట్టలేదని ఒకవేళ అంటా. ఎవరికి తగినదే వాళ్ళకి వస్తూనే ఉంటాయి, ఊరుకుంటారా ఏంటి? అందుకొరకు వాళ్ళు వేసేది వాళ్ళు వేస్తూ ఉంటారు, వీళ్ళు వేసేది దాని గురించి. ఏమపి కించ అచేతనం చేతనస్య ఆయతన భావం ఉపగచ్చతి కించిన్న ఇత్యేవం వైలక్షణ్. ఒక దగ్గర చేతనం వస్తుంది, ఇంకో దగ్గర చేతనం రాదు అనేదానికి ఇది విలక్షణత్వం వస్తుంది అని. ఎందుకంటే అచేతనము చేతనస్య ఆయతనం భావం ఉపగచ్చతి. అచేతనము చేతన భావాన్ని పొందుతూ ఉంది, చేతనమేమో అచేతనాన్ని పొందుతుంది. ఇది ఈ రకరక విలక్షణం అవుతుందా లేదా? ఎందుకని చేతనం ఉంటేనే శరీరం ఉంది, శరీరం ఉంటేనే గోళ్ళు వచ్చినాయి, వగర నకాలు వచ్చినాయి. చేతనం లేకపోతే ఎలా వస్తుంది? చేతనం నుంచి చేతనం రాలేదు, లేదా అచేతనం నుంచి అచేతనము రాలేదు. ఇదే విలక్షణత్వం. మహాశ్చాయం పారిణామిక స్వభావ విప్రకర్ష పురుషాదీనం కేశనకాదీనాంచ స్వరూపాదిభేదాత్. ఇది గొప్ప పరిణామం అని. ఎందుకు అంటే స్వాభావిక విప్రకర్ష ఒక పురుషాది జీవులకంతా కూడా మరి వెంట్రుకలు గోళ్ళు వగైరా వస్తున్నాయంటే అది స్వరూప భేదంగా ఉంది. ఎందుకంటే అది అచేతనం అనేదానికి లేదు, చేతనం అనేదానికి కూడా లేదు. అచేతనం అంటే పెరగకూడదు, పెరుగుతున్నాయా లేదా? చేతనం అంటావా, మరి నువ్వు అన్న ప్రకారం చేతనం కాదు. అచేతనమైన వస్తువు ఎక్కడైనా పెరుగుతుందా? రాయి పెరుగుతుందా? గోళ్ళు పెరుగుతున్నాయిగా, వెంట్రుకలు పెరుగుతున్నాయి కదా. దానికంటే నువ్వు చెప్పేదానికంటే విలక్షణమై ఉంది. ఎందుకరికే మహాశ్చాయం పారిణామిక స్వభావ విప్రకర్ష, స్వభావంగానే విప్రకర్షంగా అంటే విరుద్ధంగా ఉంది. పురుషాధీనం కేశనఖాధీనంచ స్వరూపాది భేదాతు. అది స్వరూపం లోపనే భేదం కనిపిస్తుంది. అందువల్ల దీనికి దానికి పోలిక, నువ్వు చెప్పిన దానికి పోలిక కుదిరేదానికి అవకాశము లేదు. యథా గోమయాదినం వృష్టికాదినంచ. గోమయం ఏంటిది? అచేతనము. అట్లాగే వృశ్చికం అంటే చేతనంతో కూడుకుంది పుడుతుంది, కానీ కేవలం అచేతన శరీరం పుట్టడం లేదు కదా. చేతనంతో కూడుకుంది వస్తూ ఉంది. అందులో గోమయం అచేతనమైన చేతనమైన వస్తువు వస్తుంది, కానీ కేవల జడమైన శరీరం మాత్రమే రావడం లేదు. అత్యంత సారూప్యేచ ప్రకృతి వికార భావ ఏవ ప్రలీయతే. అత్యంత సారూప్యమనంటే దీనికి దానికి సమనమైనందువల్ల, ఒకే రూపం కలిగినందువల్ల ప్రకృతి వికార భావ ఏవ ప్రలీయతే. ప్రకృతి యొక్క వికార భావం ఏదైతే ఉందో అది లయించి పోతుంది, లయించడానికి అవకాశం ఉంటుంది అని. ఎందుకంటే ఎక్కడెక్కడ సాదృశ్యం ఉంటుందో అక్కడక్కడ వికార భావము నష్టము అవుతుంది అని. ఒకవేళ ఇంకా ఏమన్నంటాము, అస్తి కశ్చిత్ పార్థివత్వాది స్వభావ పురుషాదీనాం కేశనకాదిషు అనువర్తమానో గోమయాదీనాం వృశ్చికాదిషు ఇది. ఒకవేళ ఇంకా ఏమని అంటామేమో, పార్థివత్వాది స్వభావం ఏదైతే పృథ్వీతత్వం ఉంది, శరీరంలో పృథ్వీతత్వం ఉందా లేదా? ఆ పృథ్వీతత్వ స్వభావం చేత జీవుడు చైతన్యము, శరీరమేమో పృథ్వీతత్వము. మరి వెంట్రుకలలో గోళ్లల్లో కూడా మరి పృథ్వీతత్వం అనువర్తమయమైందా లేదా? అట్లాగే మరి గోమయము వృశ్చికంలో కూడా అది పృథ్వీతత్వమే, ఇది పృథ్వీతత్వమే. పృథ్వీతత్వం అనువర్తించినందువల్ల పృథ్వీ వగర ఏదైతే ఉందో అది చేతనం కాదు, జడము అని ఒకవేళ ఈ విధంగా అంటావేమో. లేదా బ్రహ్మణోపి తరిహి సత్తాలక్షణ స్వభావ ఆకాశాదిషు అనవర్తమానో దృశ్యతే. బ్రహ్మ కూడా ఏంటిది? సత్తా లక్షణం చేత ఆకాశాదుల యందు ప్రవర్తించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అర్థమేమి? చైతన్యం వేరు, ఉపాధి వేరుగా కనిపిస్తుంది. కాబట్టి ఆకాశాదులు జడమైనందువల్ల సత్తా లక్షణం చేత, ఉనికి లక్షణం చేత బ్రహ్మ దానిలో ప్రవర్తిస్తుంది. ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది అని ఉనికిని సూచిస్తుందా లేదా? దాని యందు మరి ఇవన్నీ కూడా మనకు కనిపించినందువల్ల విలక్షణత్వేన చ కారణేన బ్రహ్మ ప్రకృతికత్వం జగతో దూషయత
కిం అశేషస్య బ్రహ్మస్వభావస్య అనువర్తనం విలక్షణత్వం అభిప్రేయతే. అంటే ఇక్కడ విలక్షణత్వం కనిపిస్తుంది మనకు. అంటే ఇది ఏంటిది, చైతన్యం అంశం వేరేగా కనిపిస్తుంది, ప్రకృతి అంశము వేరేగా కనిపిస్తుంది. అంటే ఒకటేమో ఉపాదాన కారణమైంది, ఒకటేమో నిమిత్త కారణంగా కనిపిస్తుంది. కానీ సంపూర్ణంగా ఒకటే నిమిత్త కారణం, ఒకటే ఉపాదాన కారణమైనట్టు మనకు ఏం అవగాహనకు రావడము లేదు. జగతో దూషయత కిం అశేషస్య బ్రహ్మస్వభావస్య అననువర్తనం. సంపూర్ణంగా బ్రహ్మ యొక్క స్వభావము దానిలో మనకు అనువర్తించడం లేదంటే ఒకదాని నుంచి ఒకదానిలోకి వెళ్ళడం లేదు. సంపూర్ణం చేతనమైన ఎక్కడ కనిపించడం లేదు. కొంచెం జడంగా ఉంది, కొంచెమేమో చేతనంగా మనకు కనిపిస్తుంది. అందుకొరకు విలక్షణత్వం అభిప్రేయతే, విలక్షణంగా చెప్పవలసింది, ఒకదానికంటే ఒకటి విలక్షణంగా చెప్పవలసింది. ఉత యస్య కస్యచిదధా చైతన్యస్యేతి వక్తవ్యము. అది చైతన్యం యొక్క స్వభావమా లేదు జడం యొక్క స్వభావమా అని ఈ విధంగా ప్రశ్న వేస్తే, ప్రథమే వికల్పే సమస్త ప్రకృతి వికారోచ్ఛేద ప్రసంగ. ప్రథమ వికల్పం ఏంటిది? బ్రహ్మణోపి తత్తాలక్షణం అంటావా? సమస్త ప్రకృతి వికార ఉచ్ఛేదే అవుతుంది. సమస్త ప్రకృతి ఎట్లాగైతే మట్టి కొండగా మారుతుంది వగర వగర ఉంది కదా, కేవలం ప్రకృతి విచ్ఛేదం అయిపోయి కేవలం చైతన్యమే అన్నిటికీ కారణం అవుతుంది. ఇంకా జడమైన వస్తువు దేనికి కూడా కారణం కాకుండా పోతూ ఉంటుంది. నహి అసత్య అతిశయే ప్రకృతి వికార ఇది భవతి. అతిశయం అంటే ప్రకృతి వికారం లేకుండా చైతన్య వికారమే స్వీకరింపబడుతుంది. ప్రకృతి లేకుండా కేవలం చైతన్య వికారం ఎక్కడ కూడా మనకి కనిపించదు. ద్వితీయేతు చ అసిద్ధత్వాతు. కేవలం చైతన్యమే అయినట్టయితే ఇంకా అక్కడ ఎక్కడ కూడా మనకు సిద్ధించం. అంటే చైతన్యము వికారము పొందదు. ప్రకృతి లేకుండా కేవలం చైతన్య వికారం పొందుతుందా? పొందేదానికి అవకాశం లేదు. దృశ్యతే హి సత్తాలక్షణో బ్రహ్మణ స్వభావ. లోకంలో ఏం చూపిస్తుంది? సత్తాలక్షణమే కాదు, వికారం పొందే స్వభావం దానికి లేదు. ఇప్పుడు వికారం పొందేదానికి అధిష్టానంగా ఉందే కానీ అది వికారం పొందినట్టుగా మనకి ఎక్కడ కూడా కనిపించదు. బ్రహ్మణ స్వభావ ఆకాశాదిషు అనువర్తమాన ఇత్యుక్తం. ఆకాశాదుల యందు ఆకాశం ఉంది, వాయువు ఉంది అనేది అధిష్టాన రూపంలో, ఉనికి రూపంలో, సత్తా రూపంలో బ్రహ్మ కనిపిస్తుందే కానీ పరివర్తన రూపంలో మనకు బ్రహ్మము కనిపించడం లేదు. తృతీయ దృష్టాంతాభావ. తృతీయ రూపాన్ని మనం తీసుకున్నట్టయితే అక్కడ దృష్టాంతమే మనకు కనిపించదు. కిం హి యైతన్యేన అన్వితం తత్ అబ్రహ్మ ప్రకృతికం దృష్టమితి బ్రహ్మవాదినం పతి ఉదాహ్రియేత సమస్తస్య వస్తుజాతస్య బ్రహ్మ ప్రకృతికత్వాత్ అభ్యుపగమాతు. మూడవది, ఒకవేళ మన దృష్టాంతం చూసుకున్నట్టయితే అక్కడ దృష్టాంతం మనకు లభించదు. ఏంటి అంటే చైతన్యేన అన్వితం, ఏదైతే చైతన్యంతో కూడుకొని ఉందో, చైతన్యం ఆధారంగా ఉందో, తద్ అబ్రహ్మ ప్రకృతికం దృష్టమితి. బ్రహ్మ ప్రకృతికం అంటే ఏంటిది? బ్రహ్మ ప్రకృతి కాకుండా వేరే ప్రకృతి కలిగి ఉంది. ప్రకృతి అంటే ఏంటి? ఉపాదానం అనుకున్నాం కదా. బ్రహ్మోపాదానం కాకుండా వేరే ఉపాదానం కలిగింది కాబట్టి బ్రహ్మవాదినం ప్రతి ఉదాహ్రియేత. ఆ బ్రహ్మమే ఉపాదాన కారణం నిమిత్త కారణం అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ గురించి ఉదాహరణ అనేది లభించదు. సమస్తస్య వస్తుజాతస్య బ్రహ్మ ప్రకృతికత్వ అభ్యుపగమాతు. ఇప్పుడు సమస్త వస్తుజాతం అంతా కూడా వేదాంతుల యొక్క దృష్టిలో ఏంటిది? బ్రహ్మమే ప్రకృతి, బ్రహ్మమే అధిష్టానము అని. బ్రహ్మదే ఉపాదాన కారణం, బ్రహ్మమే నిమిత్త కారణం అనే ఉద్దేశించి చెప్పబడుతుంది. కాబట్టి ఆగమ విరోధస్తు ప్రసిద్ధయేవా. మీరు చెప్పిన ప్రకారం అయితే ఆగమ విరోధం వస్తుంది, వేదాంతానికి విరోధం వస్తుంది. కాబట్టి మరి సగం అది సగం విధానానికి వీల్లేదు. ఎందుకంటే యతో వాయుమాని భూతాన్ని జాయంతి ఆయన జాతాన్ని జీవంతి అనే విషయం చెప్పబడింది. కాబట్టి ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ పుడుతున్నాయంటే ప్రకృతి నుంచి పుడుతున్నాయా, చైతన్యం నుంచి పుడుతున్నాయా? ఈ వేదాంత వాక్యాలకంతా కూడా విరోధం వస్తుంది. కాబట్టి చేతనం బ్రహ్మ జగత కారణం ప్రకృతిశ్చ ఇత్యాగమత తాత్పర్యస్య ప్రసాదితత్వాతో. చేతనమేమో ఈ జగత్తుకు కారణము, ప్రకృతిశ్చ
ప్రకృతి కూడా అంటే ఉపాదాన కారణం కూడా ఇది ఆగమ తాత్పర్యస్థ ప్రసాదితత్వాత్. ఆగమం ఏం చెప్పింది అంటే చేతనమే ఉపాదాన కారణము, చేతనమే నిమిత్త కారణమని. అది ప్రసాదించడం అంటే ఏంటిది? చెప్పినందువల్ల ఈ రెండు కూడా ఒకటే అవుతుందనేది వేదాంత సిద్ధాంతం యొక్క చిట్ట చివరి నిర్ణయము అనేదాన్ని గుర్తు చేశారు. అందువల్ల మీరేదైతే చెప్పారో దాని ప్రకారంగా సగం ఇదవుతుంది సగం అదవుతుంది అనే దానికి అవకాశము లేదు. యత్తోక్తం పరినిష్పన్నత్వాద్ బ్రహ్మని ప్రమాణాంతరాన్ని సంభవేయు. బ్రహ్మం ఏంటిది? పరినిష్పన్నం అంటే సంపూర్ణంగా స్ఫుటంగా, నిష్పన్నం అంటే అది సిద్ధమై ఉంది, అది సిద్ధ వస్తువు. తర్వాత బ్రహ్మని ప్రమాణాంతరాన్ని సంభవేయు, వేరే ప్రమాణం కూడా సంభవిస్తుంది. అంటే కేవలం ఆగమ ప్రమాణమే మీరు అక్కడ మనకు ప్రమాణం కానీ మిగతా అక్కడ వెళ్ళేదానికి వీల్లేదాన్ని పూర్వపక్షంలో వేశారు కదా. పరినిష్పన్న వస్తువుకి వేరే ప్రమాణంతో అవసరం లేదని చెప్పిన తదపి మనోరథ మాత్రం. అది కూడా మీరు అనుకోవడమే తప్ప మీ ఆకాంక్ష తప్ప వాస్తవికం కాదు. ఎందుకంటావా? రూపాది అభావాది నాయమర్త ప్రత్యక్ష గోచర. పరినిష్టత్వం అంటారు. పరినిష్టత్వం అంటే ప్రత్యక్షంగా కనిపించాలి కదా. ఇది పరినిష్ఠితమైంది, దీన్ని ఏమన్నాము? ఒక వస్తువు అన్నాము, లేదా పంచాంగం వగైరా అన్నాము. అట్లాగే చక్షురాది ఇంద్రియాలు గోచరిస్తుందా బ్రహ్మము? నీకు వేద ప్రమాణం ద్వారా గోచరించవలసిందే కానీ చక్షురాది ప్రమాణాల ద్వారా అది గోచరించే వస్తువు కాదు. అందుకొరకే రూపాది అభావాది నాయమర్త ప్రత్యక్ష గోచర. రూపము వికారము నామము లేని కారణం చేత చక్షురాది ఇంద్రియాలు గోచరమయ్యేది కాదు. లింగాద అభావాచ్చ నానమానాదీనాం. లింగం అంటే ఏంటిది? గుర్తు లేనందువల్ల పొగను చూసి అగ్నిని మనము అనుమానం చేశాము. అట్లాగే ఏమైనా గుర్తులు ఉన్నాయా? ఆ పరమాత్మను అనుమాన ప్రమాణంగా తెలుసుకునేదానికి లేదు. శరీరాదులు లేనందువలనేమో ప్రత్యక్షం కాదు, లింగము లేనందువలనేమో అనుమాన ప్రమాణం కూడా కాదు. ఆగమ మాత్ర సామాధిగమస్య ఏవతు అయమర్థో ధర్మవత్. ఎట్లాగైతే ధర్మము పుణ్యాపుణ్యము ఆగమం ద్వారా వేదం ద్వారా తెలియబడతాయో అవి వేరే ఇది ప్రమాణాలకు గోచరం కాదు, అట్లాగే బ్రహ్మము కూడా వేద ప్రమాణ గోచరం తప్ప ఇతర ప్రమాణాలకు గోచరించేది కాదు. తథాచ శృతి నైషా తర్కేన మతిరాపనేయ ప్రోక్త అన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ట. ఈ మతి అంటే ఈ పరమాత్మ యొక్క తత్వం కలిగిన అవగాహన కలిగిన బుద్ధి తర్కం చేత లభించేది కాదు. అన్యేన ప్రోక్తైన వేరే వాళ్ళతో చెప్పినా విన్నా కానీ అది లభించేది కాదు. సుజ్ఞానాయ ప్రేష్ట. అది స్వరూప జ్ఞానం చేతనే అది తెలియబడేది తప్ప మిగతా వాటి చేత అది తెలియబడేది కాదు అని మన కఠోపనిషత్తు కూడా చెప్తుంది. కో అర్థావేదక ఇహ ప్రవోచతు. కో అర్థావేద. ఆ తత్వాన్ని ఎవరు తెలుసుకుంటారు అని ఆశ్చర్యంతో వేదం కూడా. అంటే ఎవరు తెలుసుకుంటారు అంటే అయోగ్యులైన వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం లేదు. దాని యొక్క పరిపక్వ దశను పొంది సర్వసంగ పరిత్యాగి సర్వసంస్కారాలు పొంది శ్రవణాదులు చేసిన వాడు మాత్రమే తెలుసుకుంటాడు తప్ప మిగతా వాళ్ళు తెలుసుకునే అవకాశము. రెండవది అందరు తెలుసుకోవాలంటే స్వరూపానుభూతి తప్ప ఇతర ప్రమాణాల ద్వారా కూడా తెలియబడేది. ఇయం విసృష్టిర్యత్ ఆబభూవ. ఈ సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని ఎవరు తెలుసుకుంటారు? తెలుసుకునేదానికి అవకాశం కూడా లేదని ఋగ్వేద సంహిత కూడా చెప్తుంది. ఇది చ ఏతే రుచౌ సిద్ధానాం అపి ఈశ్వరానాం దుర్బోధతాం జగత్కారణస్య ధరత. ఇలాంటి రుక్కులన్నీ కూడా వేదవాక్యాలన్నీ కూడా బ్రహ్మము సిద్ధ వస్తువే అయినప్పటికీ అది అంత తేలికగా తెలియబడేది కాదు అనేదాన్ని, దుర్బోధత్వం అంటే అర్థమేమి, అంత తేలికగా అవగాహనకు వచ్చేది కాదు అనేది బోధిస్తుంది. స్మృతిరపి. ఒక శృతే కాదు స్మృతి కూడా బోధిస్తుంది. ఏమని? అచింత్య కలియే భావ నా తర్కేన యోజయేతు. కలు భావ అంటే ఆ భావస్వరూపమైన ఆ తత్వం ఏదైతే ఉందో, అచింత్య అంటే చింతించదగింది కాదు. తర్కేన యోజయేతు. ఏదైతే చింతించనలేవి కాకుండా ఉందో అది గురుశాస్త్రం వగైరా ద్వారానే తెలియబడుతుంది. లేదా ఏంటిది అనుమానానికి అది అవిషయమై ఉంది. అవ్యక్తో అయం అచింత్యో యమ వికార్యో యముచ్యతే. భగవద్గీత. ఇది అవ్యక్త స్వరూపం కాబట్టి ఇంద్రియాల గోచరం కాదు. అందుకొరకు రూపం లేదు కాబట్టి అచింత్యము. మనసు చేత కూడా
చింతించబడేది కాదు. అవికార్యోయము, ఒక రూపం లేదు కాబట్టి వికారం కూడా షడ్భావ వికారాలు కూడా పొందదని కూడా, అంటే ఒక రూపం లేని కారణం చేతనే మిగతా అన్నీ కూడా పోవు. ఇవి లేని కారణం చేతనే ఇతర ప్రమాణాలకు కూడా గోచరమయ్యేది కాదు అనే విషయం. నమే విదుస్తరగణా ప్రభవం న మహర్షయ అహమాదిరి దేవానాం మహర్షీనాంచ సర్వశ అని భగవద్గీత చెప్తాను. నమే విదు సురగణా, దేవతలు కూడా నన్ను తెలుసుకోలేరు. ఆ ప్రభవం నా మహర్షయ, దేన్ని తెలుసుకోలేరు? నా పుట్టుకను దేవతలు తెలుసుకోలేరు, మహర్షులు కూడా తెలుసుకోలేరు. మాదిరి దేవాన్ని, దేవత కంటే ముందున్నవాడిని, ముందున్నవాడు వెనుకున్నవాడిని తెలుసుకుంటాడా? వెనుకున్నవాడు ముందున్నవాడిని తెలుసుకుంటాడా? ముందున్నవాడు వెనుకున్నవాడిని తెలుసు, వెనుకున్నవాడే ముందు వచ్చేవాడిని తెలుసుకుంటాడు. అన్న తమ్ముడిని తెలుసుకుంటాడు, తమ్ముడు అన్నని తెలుసుకోలేడు కదా. అదేంటి, పరమాత్మ వెనక ముందుంది, వెనక వచ్చిన వాళ్ళు దేవతలు. అందుకని మాదిరి దేవానాం మహర్షినాంచ సర్వశ, మహర్షుల కంటే ముందుండేవాడిని నేను, తర్వాతనేమో దేవతల కంటే ముందు ఉన్న వాళ్ళు నా వెనుక వచ్చిన వాళ్ళు. నన్ను ఎట్లా తెలుసుకుంటారు? వాళ్ళు తెలుసుకునే వాళ్ళు కాదు. ఇది అంటే ముందు వెనక వచ్చిన వాళ్ళు అంటే అర్థం, ఈ తత్వం ఎప్పుడు ఉండేది వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు. మధ్యలో వచ్చిన వాళ్ళు అంటే అర్థం ఏమే? ఆయా క్రియాకలాపాల చేత అనుసంధానం చేసి పుణ్య పరిపాకం చేత ఆ శరీరాలు పొందిన వాళ్ళు వాళ్ళు. మరి వాళ్ళు నన్ను ఎట్లా తెలుసుకుంటారు, తెలుసుకోగలుగుతారు? అందుకొరకు ఇది చేయవం జాతీయక యదపి శ్రవణ వ్యతిరేకేన మననం విదధ శబ్ద ఏవ తర్కమపి ఆదర్తవ్యం దర్శయతి. కేవలం విన్నందువలనే ప్రయోజనం లేదు, మననం కూడా చెప్తుంది కదా, శ్రోతవ్యం మంతవ్యో నిధిధ్యాస్తవ్య అని. మనకు మననం కూడా అక్కడ సూచించబడింది కాబట్టి తర్కమపి ఆదర్తవ్యం దర్శయతి, తర్కం కూడా అక్కడ అవసరమేను. మననం అంటే ఏంటిది? తర్కము. అందులో తర్కాన్ని కూడా మనం ఆదించవలసే ఉంటుంది. ఏం తర్కము? శృతికి అభిన్నమైన తర్కం కూడా ఆదించవలి. నా అనేన మిషేన అంటే ఈ యొక్క నెపం చేత శుష్క తర్కస్య అత్ర ఆత్మలాభ సంభవతి. శుష్క తర్కం చేత ఆత్మలాభం ఆత్మజ్ఞానం కలగదు అని. శృతికి సమ్మతమైన తర్కం చేతనే ఆత్మలాభం కలుగుతుంది కానీ శుష్క తర్కం చేత, అందుకే కదా శుష్క వేదాంత తమో భాస్కరం రాశారు ఆయన. అందుకే అవి అన్నీ కూడా అటువంటిను. అందుకే శుష్క తర్కం చేత ఈ ఆత్మలాభము అంటే ఆత్మ సాక్షాత్కారం లభించేది కాదు. శృతి అనుగృహీత ఏవహి అత్ర తర్కో అనుభవాంగత్వేన ఆశ్రయతే. ఏది శృతి అనుగృహీత అంటే శృతి దేన్ని ఆమోదించిందో ఆ తర్కం మాత్రమే అనుభవాంగత్వేన అంటే ఆత్మ సాక్షాత్కారానికి, ఆత్మానుభవానికి ఒక అంగరూపంగా చెప్పబడింది. అంటే అంగం ఎట్లాగైతే మన శరీర అవయవాలు ఉన్నాయో అట్లా కూడా శృతి సమ్మతమైన తర్కం కూడా ఆత్మలాభానికి ఒక అంగంగా చెప్పబడింది. స్వప్నాంతం బుద్ధాంతయోర్ ఉపయోర్ ఇతరేతర వ్యభిచారాద్ ఆత్మనో అనన్వాగతం సంప్రసాదే చ ప్రపంచ పరిత్యాగేన సదాత్మన సంపత్తేర్నిష్ప్రపంచ సదాత్మత్వం ప్రపంచస్య బ్రహ్మ ప్రభవత్వాత్ కార్యకారణాన అనన్యత్వ న్యాయేన బ్రహ్మ వ్యతిరేక ఇత్యేవం జాతీయకః. స్వప్నాంతం అంటే స్వప్నం లోపల, స్వప్న మధ్యం లోపల, బుద్ధాంతం అంటే బుద్ధం అంటే ఏంటిది? మేలుకున్న తర్వాత. మేలుకుంటాం అంటే అర్థం ఏంటి? జాగ్రత్తలో. స్వప్నంలో జాగ్రత్తలో కూడా ఉభయోరితరేతర వ్యభిచారాది, రెండింటికి కూడా ఇతర ఒక దానిలో ఉంది, ఒక దానిలో ఉండదు. ఒక దానిలో ఉన్న కారణభావం ఇంకో దానిలో ఉండదు. ఈ రెండింటికి భిన్నంగా కూడా వ్యభిచారాదంటే దానికి సంబంధించి దీనిలో లేదు, దీనికి సంబంధించిన దానిలో లేదు. ఆత్మనో అనన్వాగతత్వం, అన్వాగతము అనన్వాగతము. అన్వాగతం అంటే దాన్ని అనుసరించి ఉండడము, అనన్వాగతం అంటే దానికి భిన్నంగా ఉండము కదా. దానికి సంబంధించింది లేదు, దీనికి సంబంధించి లేదు, రెండిటికి భిన్నంగా ఉంది. స్వప్న ప్రపంచానికి సంబంధించి లేదు, అయితే అది లేకుండా స్వప్నం కలిగేదానికి వీలు లేదు. జాగ్రత్త ప్రపంచానికి సంబంధించి లేదు, అయితే అధిష్టానం కాకుండా ఉండేదానికి వీలు లేదు. అన్వాగతం సంప్రసాదే చ ప్రపంచ పరిత్యాగేన. సంప్రసాదం అంటే ఏంటిది? సుషుప్తి. సుషుప్తి లోపల ఎట్లా ఉంటుంది ఇది? ప్రపంచ పరిత్యాగేన, ప్రపంచం ఉందా పోయిందా? వదిలిపెట్టేసింది. వదిలిపెట్టినందువల్ల సదాత్మన సంపత్తేర్ నిష్ప్రపంచ సదాత్మత్వం
అక్కడ సదాత్మన అంటే ఆత్మాకారమే ఉంది కానీ ఆత్మ కంటే భిన్నంగా లేదు. అందువల్ల అప్పుడేమైంది? ప్రపంచం ఉందా? ప్రపంచరహితమైందా? ప్రపంచరహితమైనందువల్ల నిష్ప్రపంచ సదాత్మత్వం. నిష్ప్రపంచము ప్రపంచరహితమై ప్రపంచోపశమ శివో అద్వైత ఆత్మ అని చెప్పబడింది కదా మాండుక్యోపనులకు శక్తిలో కూడా. అందుకొరకు అక్కడ సమస్తము లీనమైనందువల్ల సదాత్మన అంటే సద్మాత్రమే ఉంది. ప్రపంచస్య బ్రహ్మప్రభవత్వాతో కార్యకారణ అనన్యత్వ న్యాయేన. మళ్ళీ అక్కడి నుంచి ప్రభావమైందా లేదా ప్రపంచము? మళ్ళీ జాగ్రత్త రాగానే ప్రారంభమైంది, ఎందాక లేదా? అయినందువల్ల మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభమైనట్టు? బ్రహ్మం నుంచి అయినట్ట, మీ ప్రధానం నుంచి అయినట్ట? బ్రహ్మం నుంచే అయింది. అందువల్ల కార్యకారణానికి అనన్యత్వం, కార్యానికి కారణానికి అనన్యత్వం అంటే భిన్నత్వం ఉండదు, ఒకటే. కారణం ఏదైతే ఉంటుందో కారణం అదే ఉంటుంది, కారణం ఏదైతే ఉంటుందో కార్యం కూడా అదే ఉంటుంది. కాబట్టి బ్రహ్మ అవ్యతిరేక ఇత్యేవం జాతీయక, బ్రహ్మ కంటే అభిన్నమైంది ఈ ప్రపంచము అని చెప్పబడుతుంది. ఎందుకు? కార్యకారణ భావం చేత. రెండిట్లోనేమో మరి స్వప్నం ఉన్నట్టు ప్రపంచ జాగ్రత్త లేదు, జాగ్రత్త ఉన్నట్టు స్వప్నము లేదు. దీని భావన వేరు, దాని భావన వేరు, కానీ ఆత్మ మాత్రం ఒకటిగానే ఉంది. సుషుప్తికి పోయిన తర్వాత ప్రపంచం లేనే లేదు, ఆత్మ మాత్రం ఉంది. సదాత్మన అంటే ప్రపంచం లేదని కాదు, తదాకారమై ఉంది, ఏ ఆకారమై ఉంది? బ్రహ్మాకారమై ఉంది. మళ్ళీ అక్కడి నుంచే ఉత్పన్నం అవుతుంది అంటే అక్కడికి పోయి ఎలా ఏమైంది? అక్కడి నుంచే మళ్ళీ ఉత్పన్నము అవుతుంది అంటే కార్యకారణ